మీ పేరేంటమ్మా? ఏంటి అసలు మీ మీ ప్రాంతంలో గతంలో పరిస్థితి ఏంటి? బాలరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? రోడ్ల పరిస్థితి ఏంటి తల్లి? బాగానే ఉందండి. ఆయన వచ్చిన తర్వాత మాత్రం మాకు చాలా బాగుంది. రోడ్లు పడిపోయడం, పడతలో ఉండవడం, బందలో ఉండవడం, పిల్లలతో 12 మంది పిల్లలు చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు పడిపోయింది. ఈ రోడ్డు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మాకేం కూడా ఏం లోటుపాట్లు ఏం చేయలేదు. ఆయన గారు ఇంకా చేయాలి. ఆయన బాగుండాలి. ఆయన కూడా మాకు ఈ పరిస్థితులు ఏ రకంగా అంటే మీ జంగాలపేట ఈ కాలనీలో ఎన్ని రోడ్లు వేసారు? అంతకుముందు మీ జంగాలపేట పరిస్థితి ఏంటి అసలు? అసలు ఇంత క్రితం చాలా ఇబ్బందులు పడిపోయాం. చాలా బాధలు పడిపోయాం. ఇబ్బంది అంటే ఏంటి? ఎలాంటి ఇబ్బందులు అంటే బందల్లోని పిల్లలు మేము పడిపోతాం, చేస్తాం. చాలా ఇబ్బందులు పడిపోయి ఓ పోటు ఉంటే ఓ పోటు లేకుండా అలాగా బందలోని పడిపోయినా తడిసిపోయి ముద్దులైపోయినా అలా బాధలు పడిపోయామండి. ఈ రోడ్లు పోసినాక ఆయన గారు ఈ గెలిచాక ఆయన మాకు మాత్రం చాలా సంతోషం చేశాడు. ముసలి ముక్కలు అందరం కూడా ఆయనకి నమస్కారం. ఇప్పుడు వరకు మాత్రం బాగున్నామండి మేము అందరం కూడా ఆయన దయ వల్ల. గత ప్రభుత్వం ఎలా ఉండేది మీ పరిస్థితి? బాగోలేదు. ఇది వరకు చాలా మంది వచ్చారు, మమ్మల్ని చాలా మోసం చేశారు. మాకు వేయమన్నారు, ఓట్లు వేయమన్నారు, వేసాం. అలా కూడా మమ్మల్ని ఎవరిని కూడా గెలిపించినా సరే మా ఇంకా ఎవరు పట్టించుకోరండి. అయ్యగారు మాత్రం పట్టించుకున్నాడు. మమ్మల్ని మాత్రం ఒక దారి తీసుకొచ్చారు. మాకు అదే సంతోషం. ఇప్పుడు ఎమ్మెల్యే బాలరాజు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? అప్పటికిప్పుడు చూస్తే ఇప్పుడు బాగుందండి. ఇది వరకు బాగోలేదు మా పరిస్థితులు. మందులో పడి పిల్లలతో పెద్దోళ్ళతో చాలా ఇబ్బందులు పడిపోయాం. చాలా మేము కష్టాలు కూడా పడిపోయాం. ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత ఈ రోడ్లు పోసాక కొంచెం మాకు బాగుంది. సుఖంగా ఇంట్లో కూర్చొని ముద్ద తిన్న ఏటీఎల్ వచ్చిన మాకు అరికాళ్ళకి మట్టిలు అంటుకోకుండా చేసాడు నా బాబు. మాకు అదే సంతోషం. ఏం చెప్తారు మా ద్వారా మీ ఎమ్మెల్యే బాలరాజు గారు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చేసిన సర్వీస్ కి బాగా చేశాడని చెప్పుకుంటామండి. బాగా చేశారు, మమ్మల్ని శుభ్రంగా చూశారు, సక్రంగా ఉంది అలా అని చెప్పుకుంటామండి.